హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా అని సింపుల్గా పర్ఫెక్ట్గా చేయాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ పుల్లటి పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ మిశ్రమాన్నంతా మిక్స్ చేసేసుకుంటే ఇలా నొరగగా ఫామ్ అవుతుందండి. ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి వేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ మిశ్రమంలో మిక్స్ అయిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా పిండి అనేది బాగా కలుపుకొని 1కి 2 సార్లు బాగా ఇలా బీట్ చేసుకుంటూ 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టేసేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మైసూర్ బోండాలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి.